ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్. శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరిక. డ్రైనేజీల పూడికతీత పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచన. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు. విస్తృత ఏర్పాట్లు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో శాంతి భద్రతలకు పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా పోలీసు అధికారిగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ఈ మేరకు పాటిల్ బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, తాను ఎస్పీగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి బదిలీపై కాకినాడకు వచ్చానన్నారు. మహిళల సమస్యలను తన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే బెట్టింగులు, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రజల నుంచి పోలీసులకు ఎటువంటి సలహాలిచ్చినా వాటిలో మెండుగా ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. కింద స్థాయి సిబ్బంది నిరంతరం ప్రజారక్షణ గురించి పనిచేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎంవి భాస్కర్రావు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్ఈబి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కంట్రోల్ చేయడము, తర్వాత ఆల్ సోషల్ ఈవిల్స్ ఇంక్లూడింగ్ గాంజా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ that I am always approachable. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్డ్ పోలీస్ ఆఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై. అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ, గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్, అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో, ఈ మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫీజిబిలిటీ చూసి
దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు. బుధవారం గడ్డేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట, గుండ్లమెట్ల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి, అసైన్డ్ జిరాయితీ భూముల వివరాలు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలు జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో గండేపల్లి, ప్రతిపాడు, రౌతులపూడి మండలాల్లో అనుమతులున్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇసుక కోసం పగడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. గండేపల్లి మండలానికి సంబంధించి గుండ్లమెట్ట ప్రాంతంలో 234 ఎకరాలకు గాను 216 ఎకరాలు అసైన్డ్ భూములు, మిగిలింది జిరాయితీ భూములుగా ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరం వరకు 3.45 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ త్రవ్వకాలకు అనుమతినిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పనులకు మినహా ఇతర పనులకు గ్రావెల్ తవ్వకాలను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంత వరకు ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలులేదని, అక్రమంగా గ్రావెల్ తవ్వకాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. రెవెన్యూ, గనుల, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గనుల శాఖ డీడీ ఈ నరసింహారెడ్డి, జిల్లా విజిలెన్స్ నిఘా విభాగం సురేష్ రెడ్డి, గండేపల్లి, పెద్దాపురం తహసీల్దార్లు జె చిరంజీవి, ఎస్ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని. సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి, ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. డ్రైనేజీలపై సిమెంట్ స్లాబ్లు వేసి ఆక్రమిస్తున్న తీరుపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో చీడీలపొర డ్రైన్, డీమార్ట్ ప్రాంతంలోని డ్రైనేజీల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ జె వెంకట్రావు పరిశీలించారు. బుధవారం ఆయన మిలిటరీ రోడ్లోని చీడిలపొర డ్రైన్, డీమార్ట్ ప్రాంతంలో డ్రైనేజీల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. చీడిలపొర వద్ద ప్రధాన డ్రైనేజీలో గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గుర్తించి 2-3 రోజుల్లో తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డీమార్ట్ ప్రాంతాల్లో కొంతమంది డ్రైనేజీలపై సిమెంట్ స్లాబ్లు వేయటంపై ఆయన మండిపడ్డారు. చేసిన ఆక్రమణలు, వాటిపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్లను 1-2 రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ తరపున తొలగించి అందుకయ్యే ఛార్జీలు వసూలు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూడికతీత పనుల ప్రగతిని ఆయన పర్యవేక్షించారు. దీంతో పెద్దగా సిల్ట్ క్లియరెన్స్ చేయాల్సినంత అవసరం లేదు, లాస్ట్ ఇయర్ చేశారు. అందువల్ల దీంట్లో ఎక్కువగా గుర్రపు డెక్క అనేది ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ గుర్రపు డెక్కను కూడా నెక్స్ట్ 2-3 డేస్లో 100% క్లియర్ చేసేస్తే ఈ సీజన్ అంతా కూడా వాటర్ ఫ్లో అనేది ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా వస్తుంది. కాబట్టి మనం ఏదైతే శానిటేషన్లో పర్టికులర్గా డ్రైనేజ్ సిస్టంలో క్లీనింగ్లో భాగంగా ఏదైతే ఈ మేజర్ డ్రైన్ కూడా టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చేసినటువంటి వర్క్ వల్ల పెద్దగా సిల్ట్ అయితే లేదు, కానీ ఎక్కువగా వెజిటేషన్ ఎక్కువగా ఉంది. లైక్ గుర్రపడక కానీ లేదా క్రీపర్స్ కానీ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ 2-3 డేస్లో 100% క్లియర్ చేస్తారు. క్లియర్ చేసేసిన తర్వాత కంటిన్యూస్గా ఫ్లో అనేది ఏదైతే డ్రైన్ ఫ్లో ఉందో ఆ డ్రైన్ ఫ్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చివరి ఎండకు రీచ్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లో అవుతుంది. తొలి ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో విశేష ఫలితం ఉంటుందని శ్రీ భావనారాయణ స్వామి ఆలయ అర్చకులు కిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న
శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆషాఢమాసము శుద్ధ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి మహాపర్వదినం అంటారు. ఈ ఏకాదశి నాడు ఇలా గరుడాళ్వారి మీద వేయించేసి ఉన్న శ్రీ మహావిష్ణువు అనబడే భావనారాయణ స్వామి, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ భావనారాయణ స్వామి వారిని ఏకాదశి నాడు, భానువారం నాడు, ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. భక్తులందరూ కూడా సకల ఐశ్వర్యములను పొందుతారు మరియు భావ సంకల్పాన్ని పొందుతారు అని ఈ క్షేత్ర మహాత్యం తెలియబరుస్తోంది. అందువలన ఈ క్షేత్రానికి ఈరోజు అనేక మంది భక్తులు వచ్చారు. దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా దశహారతులతో అర్చన జరుగుతుంది. దశహారతుల కాంతులతో స్వామివారిని సేవించుకోవాలని కోరుచున్నాం. ఏకలవ్య జయంతిని పిఠాపురం నియోజకవర్గం ఎరకుల సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జగే చెరువు కాలనీ వద్ద ఉన్న ఏకలవ్యుని విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఏకలవ్యుని విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్యుడు సాహస విన్యాసాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు. ఈయన ముందుకెళ్ళకుండా ఆపడం జరిగింది. అయినా సరే ఆయన యుద్ధ విద్యలో మట్టికి ఆరితేరిన అర్జునుడి కంట గొప్ప వ్యక్తి. మరి అటువంటి నాయకుడిని, అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం చాలా సంతోషం. భావితరాల పిల్లలకు కూడా మరి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మరి ఇక్కడ చేస్తున్న పిఠాపురంలో వెలుగుల సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇళ్ల స్థలాలు ఎన్ని కావలిస్తే అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు. అదేవిధంగా లోన్ ఇచ్చి హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది తెలియజేస్తూ ఉన్నాం. అంచేత ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా వారి యొక్క కార్డు, వారు ఏవైతే కాగితాలు ఉన్నాయో వాటితో అప్లై చేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరికీ స్థలాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మొహరంను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మాదం నిర్వహించి మహమ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ బలిదానానికి గుర్తు చేసుకుంటూ ముస్లింలు రక్తం చిందించారు. వేలంపాలెం మసీదు అధ్యక్షులు సయ్యద్ ఫాజిల్ షియా పెద్దలు ఆగమీజా, తాహిర్ హుసేన్ అమ్ములు, పీర్ల పంజా పెద్ద హయాసఫ్, అజాఖాన్ జహీరా, వారిస్ హుస్సేన్తో పాటు మస్జిద్ ఇమాం అలీ అత్తర్ అబిదిలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద పంజా అబ్దుల్ గనీ అబాసీ, జాఫ్రర్, సాదిక్ మౌలానా, షాహిద్ అలీ హుస్సేన్, వల్ అబ్బాస్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. కాకినాడలో 2 రోజుల పాటు నిర్వహించిన 8వ ఏపీ స్టేట్ మోడర్న్ పెంటాథ్లాన్, ట్రయాథ్లాన్, బయాథ్లాన్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి మోడర్న్ పెంటాథలాన్, ట్రయాథలాన్, బయాథలాన్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో భాగంగా 2వ రోజు బయాథెల్ క్రీడలను నిర్వహించి అనంతరం 2 విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ అధ్యక్షతన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడర్న్ పెంటాథలాన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా డిఎస్డీఓ బి శ్రీనివాస్ కుమార్, గౌరవ అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ గెలిచిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే క్రీడల్లో పాల్గొని మెడల్స్ సాధించలేదని నిరాశ చెందవద్దని, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లినప్పుడు విజయం వరిస్తుందన్నారు. అలాగే ఈ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన డిఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్కి అభినందనలు తెలియజేశారు. డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ మోడర్న్ పెంటాథలాన్
చాలా కష్టతరమైన ఆటని, ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరూ ఎంతో దృఢంగా ఉండాలని, ఇప్పుడిప్పుడే ఈ క్రీడకు ప్రాముఖ్యం బాగా పెరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గ్రామస్థాయిలో ఈ క్రీడలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రీడాకారులు ఎక్కువగా పాల్గొన్నారన్నారు. ఈ క్రీడలో కాకినాడ జిల్లా క్రీడాకారులు అన్ని విభాగాల్లోనూ 25 మెడల్స్ సాధించి జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జిల్లా, 3వ స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ బీవీవీ ఎస్వి ప్రసాద్, డిఎస్సీ కోచ్ అప్పలనాయుడు, అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు జగన్, శ్రీహరి, ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వనం ఉపేంద్రనాథ్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలై పెంకే గోవిందరాజు, డీసీఎస్ అలై కిరణ్ కుమార్, ఆర్సీ అలై దుర్గా సుభద్ర, జెడ్సీ అలై లక్ష్మి, నాగేంద్ర, గాలి రవికృష్ణ, అలై ఎం గణేష్, చంద్రశేఖర్, కరుణ, సూర్యపాల్, రాయపురెడ్డి బాబీ, డి ప్రసన్నకుమార్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే స్విమ్మింగ్ కోచ్ నాయుడు గారు మరియు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అలాగే స్పాన్సర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. 2 రోజులు కూడా అండర్ 9 నుంచి సీనియర్స్ అలాగే మెన్ అండ్ ఉమెన్ అలాగే అన్నమాట వెటరన్స్ కూడాను ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 340 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉచిత వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు అలాగే మెడల్స్ ప్రదానం చేశారు. ఎంపికైన క్రీడాకారులు అందరూ కూడా జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ పోటీలు చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు అందరూ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం చూసుకుంటే చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు. ప్లే గ్రౌండ్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటే టీచర్స్ లేరు. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంచేత స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే ప్లే గ్రౌండ్ తోటి ఒక డ్రిల్ మాస్టర్ తోటి స్టార్ట్ చేయాల్సిందిగా, ఎవరైనా కొత్తగా స్కూల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను ఒక చిన్న సూచన మాత్రమే. ఎందుకంటే ప్లే గ్రౌండ్స్ లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. పిల్లలకి ఫుల్ టైం చదువులు, ఈవేళ మార్నింగ్ 6కి పిల్లలు లేస్తే నైట్ 9 వరకు వాళ్ళు చదువులు తెప్పించి ఆటలనే పదాన్ని పూర్తిగా మర్చిపోయారు. అంచేత ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని, తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుని పిల్లల్ని చదువులోనే కాదు ఆటల్లో కూడా రాణించేటట్టు తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. 13, 15, 17, 19 సీనియర్ మరియు వెటరన్స్ విభాగంలో కూడాను ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ఆసక్తి చూస్తూ ఉంటే డెఫినెట్గా మనకి లాస్ట్ ఇయర్ నేషనల్ గేమ్స్లో ఒక మెడల్ వచ్చింది. అలాగే భవిష్యత్తు నేషనల్ గేమ్స్లో డెఫినెట్గా 4 మెడల్స్ సాధిస్తారు. ఎందుకంటే అంత టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉచిత వసతి భోజన సౌకర్యాలను కల్పించినటువంటి మన ట్రయాథ్లాన్ అసోసియేషన్, మోడల్ పెట్రోల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారికి, అలాగే కృష్ణ గారికి, అలాగే లోకల్గా స్పాన్సర్ చేసినటువంటి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అయినటువంటి వారికి అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గేమ్స్ ఆడడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయమంటున్నారు. మార్నింగ్ 7:30 స్కూల్కి వెళ్తే పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అవుతుంది. మధ్యలో వాళ్ళకి ఏ గ్యాప్ రావడానికి, కనీసం ఏ ఆట ఆడటానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఫుడ్ అయిన దగ్గర నుంచి హోంవర్క్స్ ఇవన్నీ సరిపోతున్నాయి సార్. ప్రతి స్కూల్లో కూడా మా డిఎస్డిఓ గారు ఇంట్రెస్ట్ తీసుకుని ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఒక 1 అవర్ ప్రతిరోజు వీళ్ళ గేమ్ పెట్టేలాగా పిల్లలకి ఆడించేలాగా ఏర్పాటు చేస్తే పిల్లలు ఇంకా ముందుకు వస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. గేమ్స్ కూడా మనకు ఉపయోగపడతాయి సార్. అది నా తండ్రిగా, నా బాధ్యతగా చెప్తున్నాను. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు రంగాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగాచార్యులు మాట్లాడుతూ, తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని, తొలి ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి ఉదయాన్నే తెల్లవారుజామునే
స్వామివారికి విశేష అలంకరణ చేసి స్వామివారి యొక్క వైకుంఠనారాయణ స్వామి యొక్క వెండి విగ్రహాన్ని ఆలయంలో ఉంచి విశేష పూజలు జరిపి విశేష అలంకరణ విశేష ప్రసాద వితరణ జరిపించారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే వైకుంఠనారాయణ స్వామిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారో వారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలు అన్ని కలుగుతాయని ఆగమ శాస్త్రం ఉంది. ఈ తొలి ఏకాదశి చాలా విశేషం. ఈ ఏకాదశి నుంచే అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి వచ్చి తర్వాత శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయదశమి, దీపావళి ఇత్యాది కార్యక్రమాలు ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి ప్రథమ ఏకాదశి ఇక్కడ నుంచి 24 ఏకాదశులు చాతుర్మాసం తీర్చుకోగా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి 4 మాసాల పాటు దీక్ష చేస్తారు. అంతేతే ఈరోజు ఎవరైతే స్వామివారు దర్శించుకుని ఉపవాసం ఉండి స్వామివారు దర్శించుకుంటారో వారికి ఆరోగ్యం ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ యొక్క ఆగమశాస్త్రపడింది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఇంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో గల శ్రీ విజయదుర్గ అమ్మవారు బుధవారం భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలతో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఇలా శాకాంబరి అలంకరణ చేయటం ఆనవాయితీగా వస్తున్నట్లు శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయ వ్యవస్థాపకులు అప్పల శేషాద్రి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు గాలి శివయ్య, నకా శ్రీహరి, కోకా సత్యబాబు, బసవ శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో పెద్దాపురం ప్రధాన రహదారి ప్రక్కన ఉన్నటువంటి సుమారు 190 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో బుధవారం నాడు తొలేకాదశి సందర్భంగా పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో నలుమూలల నుండి అనేక మంది భక్తులు బుధవారం ఉదయం నుండి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆలయ 5వ ధర్మకర్త అయినటువంటి పద్మరాజేంద్ర కుమార్, అయోధ్య రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు మంత్రోచ్చరణతో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించి ఆశీర్వాదాలు పొందారు. తొలి ఏకాదశి సందర్భంగా కాకినాడ వెంకటనగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా సామలకోట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలేకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకు కాకినాడ నగరంలో పెరుగుతున్న కాలుష్యం నివారించేందుకు నగరంలోని ఖాళీ స్థలాలలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు 1 Step Towards సొసైటీ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ హాస్టల్లో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సౌజన్యంతో 1 Step Towards సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్ల్స్ పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు 1 Step Towards సొసైటీ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. హాస్టల్ ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలో 400 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నగరంలో భవిష్యత్తులో చక్కటి పర్యావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ ఆనంద్, రామరాజు, శ్రీకరి, చరణ్, రాధాకృష్ణ, జీబీటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క క్యాంపస్ అంతా కూడా ఒక పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండేది. దాన్ని మేము టేకప్ చేసిన తర్వాత ఒక సుందరవనంగా తయారు చేసే ఉద్దేశంతో ఇక్కడ వేసిన ప్రతి మొక్క ఈ కాకినాడ ప్రజలకి ఒక మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించాం. ఈరోజు ఇక్కడ ఒక 150 మామిడి మొక్కలు, 150 కొబ్బరి మొక్కలతో పాటుగా వేప, గానుగ, నేరేడు, బాదం, బొగడ, గానుగ, ఇక పిల్లలకు ఉపయోగపడేటువంటి నిమ్మ, నారింజ, కరివేపాకు లాంటి మొక్కలను కూడా మేము ఇందులో వేయడం జరిగింది. మాతో పాటుగా అవేర్నెస్ రావాలి, ముందు తరానికి ఈ యొక్క విలువ, మొక్కల యొక్క విలువ తెలియాలనే ఉద్దేశంతో ఈ జీపీటీలు హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. వారు కూడా చాలా ఉత్సాహంగా మాతో పాటు జాయిన్ అయ్యి ఈ మొక్కలు వేసే కార్యక్రమంలో నిలబడి ఉన్నారు. వీరికి తెలియాలి. అలాగే కాకినాడ నగరంలో విపరీతంగా స్మార్ట్ సిటీ అయిన తర్వాత పొల్యూషన్ పెరిగిపోయింది. ఎందుకంటే జిల్లా మొత్తం కూడా ఇక్కడికే వాహనాలు అధికంగా వస్తాయి. వ్యాపార నిమిత్తం అయి ఉండొచ్చు, విద్య కోసం అవ్వచ్చు, ఉద్యోగం కోసం అవ్వచ్చు.
దీని మూలంగా మనకి ఇక వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ నుంచి, కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి మన నగరం కొద్దిగా పాడయ్యి ఆరోగ్యం కొంత క్షీణిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యకరమైనటువంటి కాకినాడగా తీర్చిదిద్దాలని మా యొక్క వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ కంకణం కట్టుకుని ముందుకు నడుస్తూ వేల సంఖ్యలో మొక్కలేసే ప్రయాణం మేము చేస్తున్నాం. మాకు నిత్యం మాకు తోడుగా ఉండి అనుక్షణం మాకు వెనుదన్నుగా ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎరకల సంక్షేమానికి కృషి చేస్తుందని జనసేన నాయకులు తూము చక్రధర్ తెలిపారు. ఏకలవ్య ఎరకల సంక్షేమ సేవా సంఘం కాకినాడ రూరల్లో రమణపేట గ్రామం తిమ్మాపురం కాలవగట్టు అవంతినగర్లో ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహం దగ్గర ఏకలవ్య జయంతికి కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ అందుబాటులో లేని కారణంగా సీనియర్ జనసేన నాయకులు తూము చక్రధర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలిక రమణ, మాచవరపు సత్యనారాయణ, కందారాజా, సంఘ అధ్యక్షులు గాఢ సుబ్బారావు, అమలదాసు నిర్మలరావు, అమలదాసు లచ్చన్న, అమలదాసు చంటి, గాఢ నాగు తదితరులు నాయకులు, మహిళలు పాల్గొని జయప్రదం చేశారు. కాకినాడ నగరంలోని సర్పవరం జంక్షన్లో ఏర్పాటు చేసిన నమ్మ టాయిలెట్స్ ను నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పరిశీలించారు. బుధవారం కమిషనర్ తన బాహ్య పర్యటనలో భాగంగా సర్పవరం జంక్షన్ వద్ద గల నమ్మ టాయిలెట్స్ నిర్వహణను పరిశీలించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ నమ్మ టాయిలెట్స్ను పరిశీలించడం జరిగిందని, నిర్వహణ లోపాన్ని గుర్తించడం జరిగిందన్నారు. నమ్మ టాయిలెట్స్ను ప్రజలు వినియోగించుకునేలా అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ ఎస్ రాంబాబు తదితరులున్నారు. టోటల్గా ఉన్నటువంటి 7 మార్జినల్ టాయిలెట్స్ కూడా ఫంక్షనల్ ఎక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఇమీడియట్గా ఆల్ మార్జినల్ టాయిలెట్స్ కూడా వెంటనే వాటిని ఎక్కడైనా రిపేర్స్ ఉంటే వెంటనే రిపేర్ చేసి వాటిని వినియోగంలో తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ సిల్ట్ క్లియరెన్స్ ఉందో కొన్ని దగ్గర సిల్ట్ క్లియరెన్స్ మీద ప్లాంట్స్ కంప్లీట్గా క్లోజ్ చేయడం వల్ల మధ్యలో సిల్ట్ అని మీరు నా వెనక కనిపిస్తుంది చూడొచ్చు. మధ్యలో అక్కడ సిల్ట్కి క్లియర్ చేయడానికి అవకాశం లేకుండా టోటల్గా కవర్ స్లాబ్స్ వేసి పూర్తిగా ప్లాస్టింగ్ చేయడం జరిగింది. అటువంటి యజమానులు చెప్పడం జరిగింది, వాళ్ళు ఆ స్లాబ్స్ రిమూవ్ చేసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మొత్తం సిల్ట్ క్లియర్ చేస్తారు. 2 to 3 డేస్లో వాళ్ళు చేయలేకపోతే మా వాళ్ళే వచ్చి రిమూవ్ చేసి క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్రీ అయ్యారు, వాళ్ళే రిమూవ్ చేస్తారని చెప్పారు. 2 డేస్లో వాళ్ళు రిమూవ్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మొత్తం 2023లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ KR నరసింహన్ ఆర్డినెన్స్ ప్రకారం కాకినాడ అర్బన్ గ్రామాల విలీనం అంశాన్ని చేపట్టారని, నగరంలో కలిపిన గ్రామాలకు పంచాయతీ రికార్డులు వెనక్కి తీసుకున్న ధోరణితో 42, 48 డివిజన్లుగా ఏర్పడిన అప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన స్వామినగర్, టీచర్స్ కాలనీ గ్రామాలపై కోర్టు కేసులు ఏర్పడ్డాయని, ఫలితంగా నగర విస్తరణ జరగలేదని, పంచాయతీ చట్టం నుండి వేరు చేసిన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణాయిపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలు త్రిశంకు స్వర్గంగా తయారయ్యాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. బుధవారం ఉదయం వాకలపూడి హైస్కూల్ రోడ్లోని యాదవ కళ్యాణ మండపంలో స్థానిక సమావేశం జరిగింది. మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు పాల్గొన్నారు. 13 ఏళ్లుగా విలీనం నిర్వహణకు కాలయాపన చేయటం వలన వాకలపూడి గ్రామం ఎందుకు కొరగాకుండా తయారైందన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ రద్దు చేసే అధికారం ఉంటే గ్రామంగా ఉంచండి లేదా నగరంలో కలపాలని డిమాండ్ చేశారు.
6 గ్రామాలలో కోర్టు వ్యాజ్యాలున్నట్లుగా పేర్కొంటున్న విషయం అవాస్తవమన్నారు. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు సేకరించి త్రిశంకు స్వర్గం నుండి విడుదల చేయాలన్న అజెండాపై రాజకీయ పార్టీలకు అతీతంగా 8 గ్రామాల్లో చర్చ కోసం పిలుపునివ్వటం జరిగిందన్నారు. సమావేశంలో మండా సింహాద్రిరాజు, ఎం సత్యనారాయణ, బీరగని వెంకటేశ్వరరావు, సిహెచ్ నల్లబాబు, కె మూర్తి, ఎం గణేశ్వరరావు, జి సూరిబాబు, ఎం లక్ష్మణరావు, బి రామకృష్ణ, డి విజయ్ కుమార్, ఎం బుజ్జి, బులుసు అమ్మ, కెవివి సత్యనారాయణ, కొల్లిబోయిన అప్పలరాజు, కె శ్రీనివాస్, భవానీ భాస్కర్ పాల్గొన్నారు. పౌర సంఘం కో-కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, తూరంగి కమిటీ ప్రతినిధి జోగా అప్పారావు, వలసపాకల కమిటీ ప్రతినిధి సలాది శ్రీనివాసబాబు, ఇంద్రపాలెం కమిటీ ప్రతినిధి సిహెచ్ విజయ్ కుమార్, ప్రముఖ రాజకీయ నాయకులు పెద్దాడ సుబ్బారాయుడు పాల్గొని మాట్లాడారు. వాకలపూడిలో పెద్దలు గింజాల శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పూర్వ పెద్దలందరితోటి కూడా స్థానిక ప్రముఖులతోటి ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి తద్వారా ఇందులో ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి, ప్రభుత్వ పరంగా ఉన్న విషయాలు ఏమున్నాయి, ప్రతిబంధకాలు ఏంటి అనేటువంటి కూలంకషంగా 1.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి ఈ గ్రామాలన్నీ సమావేశాలు పూర్తయిన తర్వాత అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటు ద్వారా అదేవిధంగా 8 గ్రామాల నుంచి కూడా పౌర సర్పంచులు కానీ పౌర మెంబర్లు కానీ వీళ్ళందరితో కూడా సమీకృతమయ్యి ఒక ఐక్య కార్యాచరణగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఐక్య కార్యాచరణతో ఇది ఫలప్రదం చేయాలని, అదేవిధంగా రాజమండ్రిని గ్రేటర్ రాజమహేంద్రవరంగా మరి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి కాకినాడ కూడా అదేవిధంగా చేసి భవిష్యత్తులో 38 గ్రామాలతో దీన్ని గ్రేటర్ కాకినాడగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న తరిమిల ఈ గ్రామాల యొక్క విలీన కార్యక్రమం పూర్తి చేయండి, లేదంటే గ్రామ పంచాయతీలుగానే కొనసాగించండి. ఈ రెండాటిలో ఏదో ఒకటి కార్యక్రమం చేపట్టాలని గవర్నమెంట్కి నివేదించడం కోసం మేము చర్చించడం జరిగింది. అందులో వక్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఏది ఎలా ఉన్నా సరే మా కోరిక ఒకటే, అయితే ఆ గొట్టున లేకపోతే ఈ గొట్టున తప్ప మధ్యలో త్రిశంకు సర్కుల్లో వదిలేసరి మమ్మల్ని పంచాయతీలుగా ఉన్నాం సరే పంచాయతీకి పాలవర్గాలు లేని పరిస్థితి 13 సంవత్సరాల నుంచి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో విలీన ప్రక్రియ కొనసాగుతూ ఉంది తప్పితే అది ఒక కొలికి రాని పరిస్థితి 13 సంవత్సరాలను కూడా. కాబట్టి అయితే మమ్మల్ని మున్సిపల్ కార్పొరేషన్లో భాగం చేయండి, కాని పక్షంలో మమ్మల్ని పంచాయతీగా కొనసాగించండి అని చెప్పేసి త్వరలోనే మేము పంచాయతీరాజ్ మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మా శాసనసభ్యులు పంతనానాజీ గారి సమక్షంలో కలిసి ఆయనకి ఈ యొక్క విషయం మీద నివేదించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ప్రముఖ దేవాలయాలన్నీ స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొన్నాయి. ఆలయాల్లో స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ స్వామివారి ఆలయంలోనూ, పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలోనూ తొలేకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుంతి మాధవ స్వామి, జై గణేష్ స్వామి ఆలయాల అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో నున్న శ్రీరాములు, మాధవాచార్యులు, మైలవరపు రామకృష్ణ, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. పంచమాధ దివ్య క్షేత్రం కుంతి మహాస్వామి ఆలయంలో ఈ రోజున తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తీర్థప్రసాద వినియోగోష్ఠి అయింది. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ద్రవిడ ప్రబంధ పారాయణ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి ఆ ఐశ్వర్య భోగభాగ్యం పొందరించుగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షగా కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా ఈ స్వామివారి యోగనిద్రలో ఉంటారని, అంచేత ఈ స్వామివారిని ప్రార్థించి దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలై అష్టైశ్వర్య భోగభాగ్యం పొందరించి వస్తుందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, తర్వాత కుంతి మాత భక్త బృందం వారు కూడా విశేషమైన కృషి చేసి ఈ స్వామివారి యొక్క ఆలయంలో ఎటువంటి ఆలయ ఏర్పాటుని కూడా వారు పూర్తి చేశారు. కనుక స్వామివారి యొక్క దర్శించి ధరించండి. ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు, విశేష అలంకారాలు జరుగుతున్నాయి. అందులో ఇవాళ తొలి ఏకాదశి బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. ఏకాదశి అంటే గణపతి మేనమావ అయినటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి రెండు కలిసి రావడము, విశేషంగా గణపతి స్వామి వారికి ఒక 15-20 లీటర్ల పాలతో అభిషేకము, అనంతరము విశేష అలంకారము చేసి భక్తులందరి కోరికలు, అంటే ప్రతి మనిషి కూడా హిందూ ధర్మంలో నడవాలి అంటే
ప్రతి దేవాలయంలో అర్చకుడు స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి స్వామివారిని సంతృప్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనానికి అవకాశాన్ని కల్పిస్తే ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల అందరి కోరికలు తీరి స్వామివారి అనుగ్రహం కలిగి ఈ పిఠాపురం గ్రామంలోనే చాలామంది భక్తులు స్వామివారి దయతో అనుగ్రహంతో దినదిన అభివృద్ధి చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి స్వామివారికి ఇవాళ రోజున కూడా విశేషంగా అభిషేకాలు పూజలు చేసి విశేష అలంకారము చేసి స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా కల్పించి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇచ్చి స్వామివారి దయతో అందరూ కూడా క్షేమంగా హిందూ ధర్మంలో నడవాలనే ఉద్దేశంతో స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం. అది గురువులైన తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నతమైన స్థానం జ్ఞాన ప్రదాత అయిన గురువుదేనని, వీరి పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులు కలిగి వారిని సేవించుకోవటం ద్వారా మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి అన్నారు. వ్యాస మహర్షి జయంతిని జరుపుకునే గురు పౌర్ణమి విశిష్టతను, దత్తాత్రేయ స్వామి పిఠాపురం విశిష్టతను ప్రజలకు తెలియపరిచే కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనారాయణ దత్తస్వామి పిఠాపురంలోని తన నివాసంలో కరపత్రాల ఆవిష్కరణ జరిపారు. రాజమహేంద్రవరానికి చెందిన జాస్తి విజయలక్ష్మి, బాపయ్య చౌదరి సహకారంతో ముద్రించిన ఈ కరపత్రాలను లక్ష్మీనారాయణ దత్తస్వామి తన మాతృమూర్తి బాలామణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. అందరూ సిద్ధులు, యోగులు, అవధూతలు, మునులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం పూజించుకునేటువంటి రోజు ఈ యొక్క గురు పౌర్ణమి. అంటే వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమికి సంబంధించినటువంటి పిఠాపురంలో దత్త ఉపాసకులైనటువంటి నేను గత ఒక 23 సంవత్సరాలుగా అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి, గురు పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి, వ్యాసుడి యొక్క అష్టోత్తరం, దేవతలు, మునులు, యోగులు పఠించేటువంటి అష్టోత్తరం, అదేవిధంగా వ్యాసులు వారు పూర్వం పిఠాపురం వచ్చారు, ఆ యొక్క విశేషము, అదేవిధంగా పిఠాపురం ప్రత్యేకత అన్నీ కలిపి ఈ యొక్క గురు పౌర్ణమి పత్రికని వ్యాస భగవానుడి యొక్క ముఖ చిత్రంతో ముద్రించడం జరిగింది. వ్యాస భగవానుడి యొక్క అసలు పేరు శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఆయన గురించి, అదేవిధంగా గురు పౌర్ణమి గురించి, అదేవిధంగా వేదవ్యాస మహర్షి యొక్క అష్టోత్తరము, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అత్యంత శక్తివంతమైన మాలామంత్రము తదితర అద్భుతమైన విశేషాలతోటి ఈ యొక్క పత్రికని ముద్రించి ఈరోజు నాకు పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మను ప్రసాదించినటువంటి నా యొక్క మాతృమూర్తి, మా యొక్క తల్లిగారి యొక్క అమృతహస్తాలతోటి ఈ పత్రికను ఆవిష్కరింపజేయడం జరిగింది. రేపు ఆదివారం గురు పౌర్ణమి. ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహానికి పరితపించండి, దత్తాత్రేయ అనుగ్రహానికి సాధన చెయ్యండి. జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి. ఎందుకంటే పిఠాపురం చాలా చాలా విశేషమైనది. పూర్వం వేదవ్యాసుల వారే పిఠాపురం వచ్చారు. దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుడిగా ఇప్పటికీ పిఠాపురంలో సంచరిస్తూ ఉంటారు. అటువంటి పిఠాపురంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం పొంది ఆ యొక్క వ్యాస భగవాన్ యొక్క ఆశీస్సులు పొందండి. శుభం భూయ శుభం. సాయం అడిగిన ప్రతి చోట తనదైన శైలిలో సేవలు అందిస్తున్న మాతృమూర్తి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు బాలత్రిపుర సుందరి పుట్టినరోజున సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతిరోజు నిత్యాన్నదానాలు, వృద్ధులకు, పేదవారికి ప్రతి నెల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం, మొక్కలు నాటడం, రక్తదానాలు చేయించడం వంటి సామాజిక సేవలు అందించడంలో బాలత్రిపుర సుందరికి ఎవరూ సాటిరారని అన్నారు. ప్రతి నెల తమ గ్రామంలో వృద్ధులకు సహాయం అందిస్తున్నందుకు అమితమైన ప్రేమతో గ్రామ ప్రజలందరూ సుందరికి పూలతో ఘనస్వాగతం పలికి కేక్ కటింగ్లు జరిపించి పిల్లలకు, వృద్ధులకు స్నాక్స్ అందించారు. అనంతరం రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పాల్గొన్నారు. సుందరికి సాల్వాతో సత్కరించి పూలగుచ్చాన్ని అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరింత మందికి సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్, రీజనల్ చైర్పర్సన్ దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, వైస్ ప్రెసిడెంట్ సబిత, జాయింట్ సెక్రటరీ దుర్గాదేవి,
క్లబ్ పిఆర్ఓ మణి, క్లబ్ సభ్యులు శ్రీదేవి, హేమలత, లహరి, దుర్గాప్రసాద్, చిన్న మాతారాజు, సత్యకుమారి, స్వీటీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సాంఘికంగా అన్ని విషయాల్లో కూడా అందరికీ భరోసాగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఎందరో పేద ప్రజలను ఆదుకుంటూ వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ మరి అలాంటి బాలా త్రిపుర సుందరి గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మరి సమాజంలో ఇంకా మరింత మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ఆ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఆమెను మరింత సేవా కార్యక్రమం చేసే విధంగా మన దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి ఈరోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాలా త్రిపుర సుందరి గారికి మరి ఒకసారి మరి 106 నుంచి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీనారాయణ. ఈరోజు మా ప్రెసిడెంట్ అలే బాలా త్రిపుర సుందరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెయిన్బో సెలబ్రేషన్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే త్రిపుర సుందరి గారు మరెన్నో జన్మదినం జరుపుకోవాలని మా సుందరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు బాలా త్రిపుర సుందరి గారి జన్మదిన సందర్భంగా ఐడెన్స్ క్లబ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన త్రిపుర సుందరి గారికి, బాలా త్రిపుర సుందరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు కూడా సేవా కార్యక్రమం చేసి ఈ పిల్లల మధ్యలో జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అందరి తరఫున కూడా మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. పేదలకు భోజన వసతి కల్పించడంలో స్వర్గీయ మండపాక రాఘవమ్మ అందించిన సేవలు మరవలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాఘవమ్మ 21వ వర్ధంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మండపాక రాఘవమ్మ, ఎన్టీఆర్, వంగవీటి రంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చరుకూరి సాయిరాం వర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి జయబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి బి అప్పారావు సహకారంతో ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 780వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పేదలకు సేవలందించేందుకు తన తల్లి ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కావస్తుందని, ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందని, త్వరలో మరిన్ని పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నారా లోకేష్, యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్, రాయవరపు ప్రసాద్, మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఫిరోజ్, మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మండపాక వీర వెంకట సత్యనారాయణ ఫిరోజ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈరోజు దేశ చరిత్రలోనే నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ 800 రోజులకు పరుగులు తీస్తుంది. అదేవిధముగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే మరి మహిళలకు, వృద్ధులకు పెన్షన్ 4000 పెంచారు. మరి త్వరలో ఆగస్టు 15వ తారీఖున మరో 2 పథకాలు అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెడుతున్నారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు కడుపు నిండా అన్నం పెడితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గోడలకు రంగులు వేశాడు. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. అదేవిధముగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముస్లిం సోదర సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాగే ఆ మంచి కార్యక్రమంలో మన సుబ్బన్న గారు ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పుణ్యవంత ఆవిడ పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు మన సుబ్బన్న గారు ఇలా ఉన్నారు. ఆవిడ పెంపకంలో ఇలా పెరిగి ఎంతమంది సాయం చేస్తున్నారు. ఇదంతా మన రాఘవమ్మ గారి పూర్వజన సంకల్పం. అలాగే ఈ రోజున ఇసుక రీచుల దగ్గర మన చంద్రబాబు నాయుడు గారు అందరూ విమర్శిస్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ట్రాక్టర్ వేసుకుని వెళ్తారు, సైకిల్ వేసుకుని వెళ్తారు, బైక్ మీద వెళ్తారు, వెళ్ళి రీచ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. ఎవరైనా విషయం చెప్తే మాకు చెప్పండి. మీకు ఓన్లీ ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే మీ దగ్గర వసూలు చేస్తున్నారు. గతంలో ట్రక్ తెచ్చుకోవాలంటే 10,000 నుంచి 20,000 అయ్యేది. ఈ రోజున సొంతంగా పట్టుకెళ్తే ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అది ఒక్కటే. అంతకుమించి అంతా ఫ్రీ. వాళ్ళు ఏదో లేనిపోని కల్పితాలన్నీ కల్పిస్తున్నారు కానీ ఎవరూ నమ్మద్దు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు
ఇలాంటి మహిళా సాధికారం బస్సు యాత్ర కూడా బస్సు గురించి కూడా ఫ్రీ బస్సు గురించి కూడా అనౌన్స్ చేశారు. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఒకటి, దీపం పథకం కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాగే మరిన్ని పథకాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్, శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరిక. డ్రైనేజీల పూడికతీత పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచన. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు, విస్తృత ఏర్పాట్లు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.